వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. ఈరోజు ఎపిసోడ్లో మనం కర్ణుడికి పరశురాముల వారు అతిపెద్ద శాపం ఇస్తారు. ఆ శాపం కారణంగానే కర్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడితో ఓడిపోతాడు. అసలు కర్ణుడికి తన గురువైన పరశురాముల వారు ఎందుకు అంత పెద్ద శాపం ఇచ్చుంటారు? అసలు ఆ శాపం ఏంటి, ఆ వివరాలేంటో మనం ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. మనం ఇంతకుముందు కర్ణుడు విద్య నేర్చుకోవడానికి పరశురాముల వారి దగ్గరికి వెళ్ళాడు అని చెప్పుకున్నాము కదా. అసలు ఎందుకు వెళ్ళాడు అంటే, ఈ కర్ణుడు ద్రోణాచార్యుడిని అడుగుతాడు బ్రహ్మాస్త్రం అలానే ధనుర్విద్యలో ఇంకా ఎక్కువ మెలకువలు నేర్పించమని చెప్పి. అప్పుడు ద్రోణాచార్యుల వారు ఇలా అంటారు, ఇలాగా ధనుర్విద్యలో మెలకువలు నేర్పించాలన్నా, అస్త్రాల్ని ఎలాగ ఉపయోగించాలో చెప్పాలన్నా క్షత్రియులకో రాజులకో రాకుమారులకో నేర్పిస్తాము, ఇట్లాంటి విద్యలన్నీ సూతపుత్రులు నేర్చుకోకూడదు అంటాడు. ఇక అప్పుడు కర్ణుడు పరశురాముల వారి దగ్గరికి వెళ్తాడు. పరశురాముల వారి దగ్గరికి వెళ్ళి తాను బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్తాడు. ఇక పరశురాముల వారు కర్ణుడు బ్రాహ్మణుడే అనుకొని అన్ని విద్యలు నేర్పిస్తారు. అలానే ధనుర్విద్యలో వీరుడిని చేస్తారు. ఒకరోజు పరశురాముల వారు కర్ణుడి వడిలో పడుకొని సేద తీరుతున్నారు. అప్పుడే కర్ణుడి కాలుని ఒక కీటకం కుట్టింది. ఆ కీటకం కుట్టడం వల్ల చాలా నొప్పొస్తుంది, చాలా రక్తం పోతుంది. కానీ కర్ణుడు మాత్రం ఎక్కడ తన గురువుకి నిద్రాభంగం కలుగుతుందో అని చెప్పి ఆ నొప్పంతటిని భరిస్తూ ఉంటాడు. ఇక కొంతసేపటి తరువాత పరశురాముల వారు నిద్రలేస్తారు. లేచి చూస్తారు, విషయం తెలుసుకొని అప్పుడు కర్ణుడిని ఇలా అడుగుతారు, అసలు నీవు ఎవరివి? ఇలాంటి నొప్పిని బ్రాహ్మణులు భరించలేరు, నీవు క్షత్రియుడివా అని అడుగుతారు. అప్పుడు కర్ణుడు అబద్ధం చెప్పలేక నిజం చెప్తాడు, తాను క్షత్రియుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, ఒక సూతపుత్రుడు అని. అప్పుడు పరశురాముల వారు ఆగ్రహంతో ఇలా అంటారు, నన్ను మోసం చేస్తావా? నాకు అబద్ధం చెప్పి నా దగ్గర ఈ విద్యను నేర్చుకుంటావా? నీవు బ్రాహ్మణుడు అనే అబద్ధం చెప్పి నా దగ్గర నేర్చుకున్న ఈ విద్య అంతా నీకు నీ జీవితంలో అత్యంత అవసరమైన సమయంలో గుర్తుకు రాకుండా పోతుంది అని పెద్ద శాపమిస్తారు. అప్పుడు కర్ణుడు ఇలా చెప్తాడు, గురుదేవా, నాకు మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం లేదు. నాకు ధనుర్విద్య మీద చాలా మక్కువ ఉంది. ఎక్కడికి వెళ్ళినా సూతపుత్రులకు నేర్పించను అని చెప్తున్నారు. అందుకే ఎలాగైనా నేర్చుకోవాలని చెప్పి మీ దగ్గరికి వచ్చి అబద్ధం చెప్పి మరీ నేర్చుకున్నాను. అంతే తప్ప మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం నాకు లేదు అని. అప్పుడు పరశురాముల వారు ఇలా అంటారు, నీ ఉద్దేశం ఏదైనా సరే, నువ్వు అబద్ధం చెప్పావు, నేను నీకు శాపం ఇచ్చాను. ఖచ్చితంగా ఈ శాప ప్రభావం నీ జీవితంలో నువ్వు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు చూపిస్తుంది అని అంటారు. ఇక కర్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ తరువాతే హస్తినాపురి రాకుమారులకు, అంటే అదే పాండవులకి కౌరవులకు విద్యా ప్రదర్శన పోటీలు జరుగుతున్నాయి కదా. అప్పుడే ఈ కర్ణుడు ఆ మైదానంలోకి వెళ్ళాడు కదా. అప్పుడు కుంతీదేవి ఈ కర్ణుడిని గుర్తుపడుతుంది. మరి గుర్తుపడుతుంది కదా, కర్ణుడికి సహజ కవచ కుండలాలు ఉన్నాయి కదా. ఇంకా అవి చూడగానే కుంతీదేవి గుర్తుపడుతుంది. ఆమెకు గుర్తుపట్టిన సంతోషం కన్నా కూడా కర్ణుడికి పాండవులకి మధ్యలో వైరం పెరిగిపోయింది అనే బాధ ఎక్కువగా ఉంది. ఇంకా ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, కర్ణుడు పరశురాముల వారిని మోసం చేయాలని అబద్ధం చెప్పలేదు. ధనుర్విద్య మీదున్న మక్కువ కారణంగా ఎలాగైనా నేర్చుకోవాలనే ఆశతోటే అబద్ధం చెప్పి నేర్చుకున్నాడు. కారణం ఏదైనా సరే, అబద్ధం చెప్పి నేర్చుకున్న విద్య పూర్తిగా ఉపయోగపడకుండా పోయింది. ఇక మీ అందరికీ ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.